శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. గజమల్లుర వధ. కంసుని వ్యూహం ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగాయి. మల్లయుద్ధరంగం సిద్ధంగా ఉన్నది. సైనికులు చుట్టూ సిద్ధంగా నిల్చుని ఉన్నారు. పతకాలు తోరణాలతో అంతా కళకళలాడుతున్నది. మంత్రులు, సామంతులు, పురపెద్దలు, ఆహ్వానితులు, పురుషులు, స్త్రీలు అందరూ తమ తమ స్థానాలలో ఆసీనులయ్యారు. ఉన్నతమైన మంచంపై కంసుడు, ఉచితాసనాలపై అతని ముఖ్య సన్నిహితులు కూర్చున్నారు. వాద్యాలు మ్రోగుతున్నవి. పర్వతాకారులైన మల్లులు జబ్బలను తొడలను చరుచుకుంటూ, కండలు ప్రదర్శించుకుంటూ మల్లరంగమంతా భీకరంగా కదం తొక్కుతున్నారు. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషలుడు అనే ముఖ్యులే కాక ఇంకా ఇతర మల్లులు కూడా ఉన్నారు. వారి గురువులు కూడా వారిని ప్రోత్సహించటానికి వచ్చి కూర్చున్నారు. ప్రేక్షకులంతా ఏం జరగనున్నదో అని ఎదురు చూస్తున్నారు. బలరామకృష్ణులు చక్కగా అలంకరించుకొని టీవీగా నడుచుకుంటూ మల్లరంగ ద్వారం వద్దకు వచ్చారు. కానీ ప్రవేశించటానికి వీలు లేకుండా అడ్డంగా ఐరావతం లాంటి మహాకాయంతో కువలయ పీడమనే పేరుగల కంసుని ఏనుగు అక్కడ నిల్చుంది. రామకృష్ణులను చూడగానే మావటివాడు ఏనుగును వారిపైకి పురుకొల్పటం చూసిన కృష్ణుడు మావటివానితో భూమి దద్దరిల్లే స్వరంతో ఇలా అన్నాడు: ఓరి అంబష్ట, ఏనుగును ప్రక్కకు తొలగించు, లేకుంటే దానితో పాటు నిన్ను కూడా యమపురికి పంపిస్తాను అని గద్దించిన వాడు లక్ష్య పెట్టకుండా దానిని కృష్ణుని మీదకి పురుగొల్పాడు. అది పరుగున పోయి కృష్ణుని తన తొండముతో కాలసర్పంలాగా చుట్టివేసింది. కృష్ణుడు దాని పట్టు నుండి జారిపోయి దాని కాళ్ళ మధ్య దూరాడు. ఏనుగు తన తొండముతో అంతటా తడిమి తన కాళ్ళ మధ్యనున్న బాలుని పట్టుకోబోయింది. కృష్ణుడు దాని వెనుక కాళ్ళ మధ్య నుంచి బయటకు వచ్చి దాని తోకను పట్టుకుని వెనకకు ఈడ్చి బొమ్మను త్రిప్పునట్లుగా గిరగిరా తిప్పి 50 గజాల దూరానికి విసిరివేశాడు. అది ఎలాగో లేచి భయంకర మృత్యుదేవత వలె విజృంభించి కృష్ణుని మీద పడబోయింది. అతడు చెంగున దాని మీదకు ఉరికి పిడికిటితో దాని కుంభస్థలాన్ని మొత్తగా అది బ్రద్దలయ్యింది. ఏనుగు మళ్ళీ తేరుకుని దంతాలతో పొడవబోతే కృష్ణుడు ఆ దంతాలను పట్టుకుని ఏనుగును వెనుకకు నెట్టుకుంటూ దాన్ని నేల పడదోసి దంతాలను పీకివేసి వాటితోనే దానిని కొట్టి కొట్టి సంహరించాడు. తరువాత ఏనుగును తన పైకి పురుగొల్పిన మావటివానిని, ప్రక్క నుంచి ఏనుగును గోల చేసి రెచ్చగొట్టిన ఇతర దుష్టులను ఆ దంతాలతోనే కొట్టి చంపాడు. కువలయ పీడము యొక్క పీడను వదిలించుకొనిన తరువాత బలరామకృష్ణులు ఏనుగు దంతాలను భుజాలపై పెట్టుకుని తమ మిత్రులు జయ జయధ్వనులు చేస్తూ ఉండగా, ప్రేక్షకులు శభాష్ అంటుండగా విజేతలై మల్లరంగాన్ని ప్రవేశించారు. శ్రీకృష్ణుడు అక్కడ చేరి ఉన్న ప్రజలకు ఒక్కొక్కరికి ఒక్కోలాగా కనిపించసాగాడు. కంసునకు ప్రత్యక్ష మృత్యువుగాను, మల్లులకు యమునిగాను, ప్రజలకు ధర్మప్రభువుగాను, పడుచు పిల్లలకు నవమన్మధునిగాను, మూర్ఖులకు గొల్లకుర్రనిగాను, దుర్మార్గులకు శత్రువుగాను, భక్తులకు భగవంతునిగాను, యోగులకు పరబ్రహ్మముగాను ప్రకాశించాడు. ప్రజలు ఆ దివ్య సుందరమూర్తిని కన్నులార్పకుండా చూడసాగారు. వారిలా అనుకుంటున్నారు: వీరు నారాయణాంశతో దేవకీ వసుదేవులకు జన్మించి నందుని ఇంట పెరిగారు. వీరిని సామాన్య బాలురని భావించరాదు. ఆ నల్లనివాడు కృష్ణుడు. అతడెవరనుకున్నారు? ఈ మహామహుడు సాక్షాత్తు మాధవుడే గాని మానవమాత్రుడు కాడు. ఎలా అంటే పూతన, తృణావర్త, అఘాసుర, వత్సాసుర, కేసి, వ్యోమాసురాది అసురులను అంతమొందించాడు. మద్ది చెట్లను కూల్చాడు. గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని గర్వమణిచాడు. నందుని రక్షించాడు. గోపికల కోరికను తీర్చాడు. ఇంకెన్నెన్నో మానవులు చెయ్యలేని మహత్కార్యాలను చేశాడు. మల్లరంగంలో ప్రవేశించిన బలరామకృష్ణులను చూసి ప్రేక్షకులలోని సజ్జనులు ఇలా అనుకుంటున్నారు: అయ్యో, ఏనుగుల్లాంటి ముష్కరులైన ఈ రాక్షసులను ఎదుర్కోవడానికి
ఈ పసిబాలకులు ఎందుకు సాహసిస్తున్నారో కదా. వద్దు, ఇది సమవుజ్జీ కాదు అని వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వారించుకున్నారు అని తలపోయసాగారు. వాళ్లను చూసి హేళనగా చాణూరుడు ఇలా అన్నాడు. ఓహో, మహావీరులు వచ్చారా, రండి రండి. అడవుల్లో ఆవులను మేపుకుంటూ మీ గొల్ల పిల్లలందరూ మల్ల యుద్ధాలు చేసుకుంటూ మంచి పేరు గడించారట కదా. మీ శక్తి సామర్థ్యాలు ఏమిటో చూడాలని మా రాజు ముచ్చటపడి మిమ్మల్ని రప్పించాడు. ఈ ప్రజలంతా వినోదించటానికి మనం ఒక్క పట్టు పడదామా? నీ జవసత్వాలు బాగున్నవా? సాము చెయ్యగలవా? ఒంట్లో శక్తి ఉన్నదా? లేకపోతే రాజునకు చెప్పి పాలు తెప్పించమంటావా? నా పిడికిటి పోటు పిడుగులాంటిది సుమా, వెన్నముద్ద కాదు మింగడానికి అని వికారంగా నవ్వాడు చాణూరుడు. దానికి జవాబుగా కృష్ణుడు ఇలా అన్నాడు. అవును మరి, మేము చిన్నవాళ్లము. సత్తువ ఎలా ఉంటుంది, సాములు ఎలాగ తెలుస్తాయి? గొల్లవాళ్లము. రాజునకు వినోదం కలిగించే నేర్పు ఎలా వస్తుంది మాకు? మరి మీరో మల్ల యుద్ధ విశారదులు, వజ్రము లాంటి శరీరము కలవారు. మీతో మేము తలపడగలమా? అయినా మీ ఆహ్వానాన్ని కాదంటే మీకు అవమానం కాదా? నేను నీతోనూ మా అన్న ముష్టికునితోనూ తలపడతాం. మల్ల యుద్ధం చేసి మీ రాజునకు ప్రీతి కలిగిద్దాం అని చెప్పగా చాణూరుడు ఇలా అన్నాడు. ఓరి గొల్లడింబక, నాతో పోరాటానికి నీవేపాటివాడవు? నేను మల్లయుద్ధంలో జగత్ప్రసిద్ధుడను. ఈ మల్లయుద్ధంలో పోరాటం అంటే గోపికల ముందు కుప్పిగంతులు వేయటం అనుకున్నావా? బాగా ఆలోచించుకో. ఈ చాణూరుడంటే ఎవడో నీకు తెలియదు. బ్రహ్మను శివుని కూడా లెక్క చెయ్యడు. నీవేపాటివాడవు? ఏదో మా రాజు కోరిక తీర్చాలని నీతో యుద్ధం చేయటానికి వచ్చాను గాని. కాచుకో, నా నుండి తప్పించుకొని ఎక్కడికి పోలేవు. మీ తల్లిదండ్రులకు చెప్పి వచ్చావా అంటూ భీకరాకారముతో కృష్ణుని వైపు నడిచాడు. కృష్ణుడు ఎదుర్కొన్నాడు. సింహం సింహంతోనూ ఏనుగు ఏనుగుతోనూ కొండ కొండతోనూ ఢీకొన్నట్లు ఇద్దరూ భీకరంగా పోరాడారు. పిడికిళ్లతో గుద్దుకున్నారు. ఇద్దరూ అనేక మల్లబంధాలు ప్రదర్శించారు. కృష్ణుడు ఎన్నిసార్లు ఆ మహాకాయుని నేలపడవేసినా నిపుణుడైన ఆ మల్లుడు లేచిపోయి మళ్ళీ విజృంభించేవాడు. ఒకసారి ఏనుగులాంటి చాణూరుడు కృష్ణుని కాళ్ళల్లో కాలు పెట్టి పడవేసి మీద పడగా కృష్ణుడు తప్పించుకుంటే వాడు నేల కరిచి పడిపోయాడు. కృష్ణుడు చెంగుని ఎగిరి వానిపై నిల్చున్నాడు. అదే సమయంలో బలరాముడు ముష్టికునితో భయంకరంగా పోరాడుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మహాకాయులైన మేటి మల్లులతో బాహాబాహి పోరాడుతుంటే ప్రేక్షకులు ఆందోళనతో ఇలా అనుకోసాగారు. అయ్యో, ఈ కంసుడు ఎంతటి క్రూరుడు! కుసుమ కోమల శరీరులైన ఈ చిన్నారుల మీదకి జగజ్జట్టులైన రాక్షసులను ప్రయోగించి వినోదిస్తున్నాడు. ఈ సభలోని పెద్దలైన ఈ అసమానమైన జోడు కుదరదని, మల్లయుద్ధం అధర్మమని చెప్పి ఆపించరేమి అనుకున్నారు. యువతులు బలరామకృష్ణులను చూసి ఇలా తలపోశారు. ఆ గోకులంలోని గోపికలు ఎంత అదృష్టవంతులో కదా, వీరితో సదా వినోదించే భాగ్యం వాళ్ళకే దక్కింది అని ఇతరులు ఇలా అనుకుంటున్నారు. రోజంతా ఈ గోపాల చూడామణితో కలిసిమెలిసి తిరిగే ఆ గోపాలకులు ఎంతటి ధన్యాత్ములో కదా అని పలు విధాలా అనుకున్నారు. చాణూరుని మీద ఎక్కి నిల్చున్న శ్రీకృష్ణునికి ప్రేక్షకుల యొక్క ఆందోళన సానుభూతి తెలియవచ్చి ఇంకా ఈ ఆటను త్వరగా ముగించాలని అనుకున్నాడు. వజ్రపాతాలలాగా తన పాదాలతోనూ పిడికిళ్లతోనూ మోకాళ్లతోనూ మల్లుని పొడవసాగాడు. వాని బిగి సడలింది, శక్తి సన్నగిల్లింది. అయినా ఇటు అటు కొట్టుకుంటూ లేచి నిల్చుని కృష్ణునిపై పడబోయాడు. కృష్ణుడు వాని చేతులను పట్టుకుని బొమ్మను త్రిప్పినట్లు గిరగిరా త్రిప్పి ఆ మహాకాయుని నేలకు వేసి కొట్టగా వాడు ప్రాణం విడిచాడు. అదే సమయంలో బలభద్రుడు కూడా ముష్టికుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టగా వాడు ప్రాణం విడిచాడు. అలాగే మిగిలిన మల్లులైన కూటుడు, తోసలుడు, శలుడు అనే మల్లులను అన్నదమ్ములిద్దరూ అవలీలగా మట్టుబెట్టారు. మిగిలిన మల్లులు ప్రాణభయంతో పారిపోయారు. వాటమి తెలియని ఈ మల్లరాక్షసులను మట్టి కరిపించిన చిన్నారి గొల్లవీరులను చూసి ప్రేక్షకులు, బ్రాహ్మణులు
ఆబాల గోపాలము ప్రీతితో కొనియాడారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.